కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ శనగపిండితోటి ఊతప్పం. మామూలుగా అయితే మనం ఇడ్లీ పిండితో చేస్తాం కదా, ఈసారి కొద్దిగా డిఫరెంట్గా శనగపిండితో చేస్తున్నాను. దీనికి కావలసింది 2 ఉల్లిపాయలు. అయితే నా దగ్గర ఉల్లిపొరక ఉండింది, అందుకని నేను ఉల్లిపొరక వేస్తున్నాను. ఉల్లిపొరక టేస్ట్ కూడా బాగుంటుంది, ప్లస్ హెల్త్కి కూడా మంచిది కదా, అందుకని ఉల్లిపొరక వేస్తున్నాను. అలాగే ఒక టమాటా కడిగేసుకుని సన్నగా తరుక్కోవాలి. కొద్దిగా గరం మసాలా, పసుపు, ఉప్పు సరిపడా, కొద్దిగా మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కారాన్ని బట్టి ఎన్నన్నా వేసుకోవచ్చు. నేనైతే 4 వేశాను. ఇప్పుడు ఒక బేసిన్లోకి ఒక 4 చెంచాల శనగపిండిని తీసుకుని ఆ శనగపిండిలో ఇందాక నేను చూపించిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని అన్నీ కలిపేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర తురుము, అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు, అలాగే ఇష్టం ఉన్నవాళ్ళు పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కావాలంటే క్యారెట్ తురుమును కూడా కలుపుకోవచ్చు. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం వేడెక్కాక ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం పెనమంతా స్ప్రెడ్ అయ్యేలాగా అన్ని వైపులకి కొద్దిగా తిప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఊతప్పము అది కూడా శనగపిండితో చేసిన దానికి కొద్దిగా నూనె తగిలితే రుచి బాగుంటుంది. అది వేడెక్కాక గరిటతోటి ఈ కలిపిన మిశ్రమాన్ని గరిటతో తీసుకుని ఒక 2 గరిటెల వరకు తీసుకుని ఇలా గుండ్రంగా చేసుకోవడమే. తర్వాత దీన్ని కొద్దిసేపు అయ్యాక మనము పైన ఒక మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలి. కొద్దిగా నూనె వేసి 2 వైపులా వేయించుకుని తర్వాత ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది ఏంటంటే మందంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉడకడం ఎక్కువ టైం పడుతుంది. ఆయిల్ మటుకు కొంచెం ఎక్కువగా పడుతుంది, అది ఒకటే చూసుకోండి. దీన్ని మనము పెరుగుతో కూడా కలిపి తినచ్చు, లేదా గ్రీన్ చట్నీతో కూడా బాగా పేరప్ అవుతుంది. నేనైతే పెరుగుతో సర్వ్ చేశాను. మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా చేసుకోండి. అంతే, ఇన్స్టెంట్ శనగపిండి దోశ రెడీ. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.